సాహితీ ప్రయాణంలో అలుపెరుగని బాటసారి. కథ, కవిత, విమర్శ ఇలా ఏదైనా అతని రచనగా వెలువడింది అంటే అది సమాజ చైతన్యం కోసమే. చేరాల్సిన గమ్యం ఎంత దూరం అయినా మొదలయ్యేది ఒక్కడుగుతోనే కదా. మరెన్నో మైలురాళ్ళు దాటి మరెందరికో చైతన్య స్ఫూర్తి కలిగించిన సాహిత్య బాటసారి. తన తొలి రచన అనుబంధం కథతో ప్రారంభమై అనేక రచనలు 100 పైచిలుకు పత్రికల్లో ప్రచురితమై సాహిత్య లోకంలో తన ప్రత్యేకతను చాటి చెబుతున్న పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు గ్రహీత, ఇంటర్నేషనల్ బెనవలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఫోరం సభ్యుడు, ప్రముఖ కవి, రచయిత, సంపాదకీయ వ్యాసకర్త, విమర్శకులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్. సాహిత్యానికి పురిటిగడ్డగా పేరొందిన కార్మిక ధార్మిక క్షేత్రం మరెందరికో సాహితీ మూర్తులను కన్నా సాహితీ సిరుల ఖిల్లా, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి నడయాడిన సిరిసిల్ల మానేరు మట్టి మాణిక్యంగా జన్మించారు చిటికెన కిరణ్ కుమార్. ఆలోచనలు సమాజ చైతన్యం కోసమే. ఎప్పుడూ ఒక కొత్తదనాన్ని అందించాలనేదే తాపత్రయం. అతడి కళ నుండి జాలువారే కథ అయితేనేమి, కవిత అయితేనేమి, వ్యాసం అయితేనేమి, విమర్శ అయితేనేమి, మానవీయ కోణమే అతడి అభిమతం. నిత్య సాహితీ పిపాసి. పలు సాహిత్య సంస్థలలో బాధ్యతలు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ సాహితీ ప్రస్థానం చెప్పుకోదగినది. బాల్యం నుంచే అభిమానం. చిటికెన కనకయ్య ఉమా దంపతులకు తొలి సంతానంగా జన్మించిన కిరణ్ కుమార్ తండ్రి వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా, తల్లి ఉమా గృహిణిగా కొనసాగుతున్నారు. కనకయ్య మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశారు. తండ్రి నిబద్ధత, వంశపారంపర్యంగా వస్తున్న నేత వృత్తి అయిన వస్త్ర వ్యాపారం చేస్తూ ఎంకామ్ వరకు చదువుకున్న కిరణ్ కుమార్కు చిన్నప్పటి నుండి సాహిత్యం అంటే అభిమానం. అందుకే డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఏ కేస్ స్టడీస్ ఆన్ ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ విత్ రెఫరెన్స్ టు మెసర్స్ చిటికెన కనకయ్య టెక్స్టైల్ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులచే ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటి వరకు అనేక పుస్తకాలకు సమీక్షలు, సామాజిక సాహిత్య అంశాలపై విమర్శనా వ్యాసాలు, కథలు, కవితలు రాశారు. ఇవన్నీ పలు పత్రికలలో ప్రచురితమయ్యాయి. చైతన్య స్ఫూర్తి గ్రంథాన్ని రచించారు. చిటికెన రచించిన కథ ఓ తండ్రి తీర్పు లఘు చిత్రంగా నిర్మితమైంది. పలు సాహిత్య సంస్థలు ప్రచురించిన సంకలనాలలో రచనలు వచ్చాయి. పలు కవులు, రచయితలు రచించిన పుస్తకాలకు ముందు మాటలు రాశారు. ప్రముఖ సాహిత్య సంస్థలు నిర్వహించిన శతాధిక కవి సమ్మేళనాలు, సాహితీ సదస్సుల్లోనూ తన కవితలను వినిపించారు. మరెన్నో సాహిత్య సంస్థల నుండి అనేక పురస్కారాలను, బిరుదులను అందుకున్నారు. ప్రపంచ శిఖరాగ్ర శాంతి సదస్సులలో మన దేశం తరఫున పాల్గొని ప్రపంచ శాంతికే తన సందేశాలను అందించి సిరిసిల్ల వాసిగా ఖ్యాతిని ఖండాంతరాలలో తెలియజేశారు. మిగతా భాగాన్ని వచ్చే సంచికలో విందాం ఫ్రెండ్స్. నచ్చిందా మరి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమణి.